హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం కారం బూందీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనం ఇంట్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లోకి మనమే కారం బూందీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం బూందీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 2 కప్పుల శనగపిండి వేసుకోండి. కొద్దిగా ఉప్పును వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపునాక కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ చిక్కగా వచ్చేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడా ఉండలు లేకుండా చిక్కగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా చిక్కగా వచ్చాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక చిల్లుల గరిటె తీసుకొని కొద్దిగా మనం కలిపిన పిండిని వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. దోశలకు పిండికి వేసుకొని ఎలా తిప్పుకుంటామో అలా తిప్పుకోవడం వల్ల ఒక్కొక్క చుక్కగా పడి పిండి బూందీలాగా పైకి పొంగుతుంది ఫ్రెండ్స్. బూందీని 2 వైపులా కాల్చుకొని కొద్దిగా ఎర్రగా వచ్చాక తీసేసుకోండి. అలాగే మిగతా పిండిని కూడా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే 1/2 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకొని తీసుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము బూందీలోకి అందులో పల్లీలను వేసుకోండి. వేయించిన పల్లీలను, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు సరిపడా వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే కారం బూందీ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.